नमस्ते हस्तु भगवान विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरांतकाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ओम नमः शिवाय। ఇది రుద్రమంత్రం, మహాశక్తివంతం. నువ్వు ఏదడిగినా నేను చెప్తాను. ఇదందరి ముందు నన్ను అడ్డంగా బుక్ చేసేలా ఉంది. అవును, సోది చెప్పడానికి ఓ పద్ధతి ఉంటుంది కదా. నీ చేతికర్ర ఏది? అదా, అది ఆ బుట్టలో ఉంది. అవునా, తీ మరి. ఇదిగో కర్ర. అయ్యో బంగారం, జాగ్రత్త, పడిపోతావు. నేను వస్తున్నావుడు. బంగారం, పడిపోతావు. బంగారం. బంగారమా? బంగారం అంటున్నాడేంటి? అంటే ఈ సోదెమ్మ వేషంలో ఉన్నది నిహారికానా? బంగారం, పాము వెళ్ళిపోయింది. నాకు భయం. అవును, నిహారికే. ఎందుకు వేషం నిహారిక? ఎందుకు మా అందరిని మోసం చేయడానికి ప్రయత్నించావు? ఏమో, ఎంతకీ నువ్వైనా ఒరిజినల్ సోదమ్మవేనా? అవని, నువ్వా? దీని మోసం బయట పెట్టడానికి నేను ఈ వేషంలో రావాల్సి వచ్చింది. శ్రీకర్ బావ మాయల పెళ్లికి ఎటువంటి ఆటంకం లేదు అని మీతో అబద్ధం చెప్పడానికి వచ్చింది. ఇటువంటి గెటప్పులు చూసి మోసపోకండి. అసలు ఎవరు నకిలీ ఎవరో గుర్తించండి. మీరు చెయ్యాలనుకున్న ఈ పెళ్లి జరగదు. నేను ఎవరి మాట వినదలుచుకోలేదు. మీరు ఎటువంటి వేషాలలో రావాల్సిన అవసరం లేదు. భలే పనిచేసావమ్మా అవని. అవును, నేను ఈ వేషంలో రావడం ఎవరూ గుర్తుపట్టలేదు. మరి నువ్వెలా గుర్తుపట్టావు? ఉన్నది ఉన్నట్టు చెప్తున్నావని నా అర్చన వచ్చి చెప్పింది. ఆ మహానటివి నువ్వేనని దూరం నుంచి చూసి కనిపెట్టాను. నీ పని పట్టాను. పద. ఆంజనేయుడు ముందు కుప్పిగంతులు, అవని ముందు పిచ్చి వేషాలు పనికిరావు. బంగారం, ప్లాన్ అంతా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఇంకొకటి ఆలోచించండి. గౌరమ్మ, ధ్యానంలో ఉన్నావా? అన్నీ నా అధీనంలో ఉండాలి కదా. ఏంటలా ఉన్నావు? శ్రీకర్ గారిని మాయకిచ్చి పెళ్లి చేయడానికి అక్కడ వాళ్ళందరూ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
శ్రీకర్ గారికి అవని మేడంకి మధ్యలో ఆ మాయ రాకూడదు. ఆమె మంచిది కాదు అని నా అభిప్రాయం. తన మీద నాకు అస్సలు నమ్మకం లేదు. నీతో అంతా చెప్పాను కదా గౌరమ్మ. ఆ రోజు రాత్రి నేను మాయని ఫాలో అయ్యాను. అడవికి వెళ్ళాను. మాయ అక్కడ ఎవరినో కలవపోయింది. చివరికి వాళ్ళ కంట పడకుండా వచ్చేశాను కదా. ఈ విషయం ఇంట్లో ఎవరికి చెప్పలేదు కదా. చివరికి అవని మేడంకి కూడా చెప్పలేదు. అనవసరంగా కంగారు పడతారు అని నువ్వే వద్దన్నా. లేదంటే ఆ రోజు ఈ నిజాన్ని చెప్పేసేదాన్ని. మేడం బాగుండాలని నా ప్రయత్నమంతా. నేను అనుమానిస్తున్నట్టే మాయ వెనక ఏదో రహస్యం ఉంది. అర్చన నేను కంగారు పడతానని నాకు నిజం చెప్పకపోయినా మాయ గురించి ఒక విషయం తెలిసింది. అసలు మాయ అడవికెందుకు వెళ్తుంది? అక్కడేమైనా జరగరానిది జరుగుతుందా? ఇది నా కుటుంబానికి హానికరమా? అంతకు మించిన ప్రమాదమా? రేపే మాయ గురించి తెలుసుకోవాలి. అవసరమైతే తేల్చుకోవాలి. ఎందుకు పిలిచారు? ముందు కూర్చో. చెప్పండి. నిశ్చితార్థం మనం అనుకున్నట్టు జరగలేదు. పెళ్లికి సమయం దగ్గర పడుతుంది. పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లను మొదలు పెడుతున్నాం. పెళ్ళైనా ఎటువంటి ఆటంకం లేకుండా జరుగుతుందా అని మాకు అనుమానంగా ఉంది. ఎందుకు అనుమానం? కళ్ల ముందు అవని ఉంది. అజ్ఞాతంలో అవని కూతురుంది. పెళ్లి సమయంలో ఏవైనా జరగొచ్చు కదా. ఏమీ జరగవు. అవని అడ్డం రాలేదు. అయినా నీకు పెళ్ళైన వాడెందుకమ్మా? నువ్వు అంటే 5 నిమిషాల్లో 1000 మంది నీ ముందు క్యూలో ఉంటారు. మా మాట వినమ్మా. మళ్ళీ మొదటికొస్తారేంటి? నాకు శ్రీకర్ కావాలి. శ్రీకర్తోనే నా పెళ్లి జరగాలి. అందులో ఎటువంటి మార్పు ఉండదు. దట్స్ ఆల్. వాట్స్ రాంగ్ విత్ యూ బేబీ? వాట్? ఈ మధ్య నీ ప్రవర్తనలో తేడా కనిపిస్తుంది. ఏం తేడా ఉంది? నువ్వు మా దగ్గర ఏదో దాస్తున్నావని అనిపిస్తుంది. నువ్వే నిజాలు దాయడం లేదా? మా ఇద్దరి మీద ప్రమాణం చేసి చెప్పు.